భరద్వాజ గారు, హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అప్డేట్లు ఒకటి నడుస్తున్నాయి. ఓజీ సంబంధించి డబ్బింగ్ కంప్లీట్ చేశారు. డబ్బింగ్ అయిపోయింది. డబ్బింగ్ చెప్తున్నారు. సినిమా చూసుకున్నారు. హ్యాపీ అని చెప్పేసి ఒకటి. ఉస్తాద్ భగత్ సింగ్ ఏమో షూటింగ్ అయిపోయిందని చెప్పేసి షూటింగ్ అయిపోయింది. ఆయనకి సంబంధించిన పాట మొత్తం కంప్లీట్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు. అవును. సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్స్ ఇద్దరు ట్వీట్లు చేశారు. శ్రీలీల అలాగే రాశి ఖన్నా ఇద్దరు ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు ఇప్పుడు బయట బాగా చర్చనీయాంశంగా మారినాయి. అంటే ఓజీ మీద ఎలాగో హైప్స్ క్రియేట్ అయి ఉన్నాయి. ఆ సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ హిట్ అవుతుంది అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేయబోతున్నాడు పాన్ ఇండియా లెవెల్లో అనేది గతంలో కనిపించని కాన్ఫిడెన్స్ ఈ సినిమా విషయంలో కనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ నిజం అవుతుంది అని బలంగా నమ్ముతున్నారు అభిమానులు కూడా. ఓకే. ఇప్పుడు ఇదే టైంలో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి అంటే ఇది ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది. అది ఆయన పార్ట్ వరకు ఆయన కంప్లీట్ చేసి పంపించేశారు. తర్వాత వ్యవహారం అంతా ఆయన చూసుకుంటాడు డైరెక్టర్ గారు. అయితే హరిహర వీరమల్లు నుంచి ఒక అనుభవం తీసుకున్నట్టుగా నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ గారు. అదేంటి అంటే ఆయన ఎంత టైం కేటాయించాలి ఒక స్క్రిప్ట్కి అనేది, అలాగే ఎక్కడ షూట్ చేయాలి అనే దానికి సంబంధించి తన పద్ధతుల్ని కొంచెం రిలాక్స్ చేసి ఈ సినిమాలకి సహకరించినట్టుగా కనిపించాడు ఆయన, ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి. ఆ రిలాక్సేషన్ లేకపోతే ఆ సినిమా కంప్లీట్ అయ్యేది కాదు. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే ఈ రెండు సినిమాలు ఓకే, ఆ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది, రిలీజ్ అయిపోతుంది, ఈ సినిమా కంప్లీట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. ప్రొడక్షన్ హౌస్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది అందరికీ, అవును, మైత్రి మీద. ఇన్ని కాన్ఫిడెన్స్ల మధ్య ఆనందపడాలా లేకపోతే ఫర్దర్గా సినిమాలు చేయడేమో అనుకోవాలా అనేటువంటి ఒక పరిస్థితి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయరా అనేది, సినిమాలు చేయరు, ఆయన పూర్తి కాలం రాజకీయాల మీద కేంద్రీకరిస్తారు అనే ఒక చర్చ మొదలైంది. ఓకే, మొదలైంది నిజానికి అభిమానుల్లో లేకపోయినా కానీ మీడియా నుంచి మొదలైంది అది. అంటే ఇక సినిమాలు చేస్తారా చెయ్యరా అని. అయితే ఆయనే చెప్పుకున్నాడు, నాకు జీవనాధారం సినిమానే అని. అంటే మా ఇల్లు గడవాలన్నా పార్టీ నడవాలన్నా నేను సినిమాలు చేసి తీరాలి, నాకున్న ఏకైక ఆదాయ మార్గం సినిమానే అని చెప్పాడు ఆయన. సో ఆ మాట ప్రకారం చూస్తే అంటే ఆల్రెడీ జనం నుంచి ఒక ఆమోదం పొందేశాడు ఆ మాట చెప్పాయన. జనామోదం ఉంది కాబట్టి ఆయన సినిమాలు ఆపే ప్రసక్తి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, ఓకే, డెఫినెట్గా సినిమాలు చేస్తారు. అయితే స్క్రిప్ట్ ఏముంది ఇప్పుడు ఆయన దగ్గర రెడీగా, ఎవరు అప్రోచ్ అయ్యారు అనే దానికి సంబంధించి అయితే అధికారిక సమాచారం లేదు, కానీ అప్రోచ్ అవ్వాలని కొంతమంది దర్శకుల మనసుల్లో ఉంది. ఇప్పుడు ఓజీ రిలీజ్ అయిన తర్వాత ఈ స్పీడ్ పెరుగుతుంది. ఓకే, ఓజీ రిలీజ్ అయిన తర్వాత అది ఏమిటి, ఏ లెవెల్ స్క్రిప్ట్లు పట్టుకొని వెళ్ళొచ్చు అనే దానికి సంబంధించి ఒక అంచనా దొరుకుతుంది. ఆ అంచనా దొరికిన తర్వాత చాలామంది డైరెక్టర్ల కాళ్ళు ఆయన వైపుగా నడిచే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే. సో ఆయన సినిమాలు వదిలేస్తున్నారు, మానేస్తున్నారు, ఇలాంటి చర్చలు అనవసరం. ఇది అనవసరంగా అంటే ఫ్యాన్స్లో గందరగోళం క్రియేట్ చేయడానికి నడుస్తున్న చర్చే. సో ఆయన సినిమాలు చేస్తారు. ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ అయిపోయింది, రాజకీయ కేంద్రీకరణ కూడా ఉంటుంది. సినిమాలకి కేటాయించాల్సిన టైం కొంచెం ప్లాన్ చేసుకుని ఆయన సినిమాలు చేస్తాడు. ఎలా చెయ్యాలి అనే దానికి సంబంధించి ఆయన అంటే పదవిలోకి వచ్చిన తర్వాత కొంత కన్ఫ్యూజన్ నడిచిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్తో లేడు ఆయన. ఏమో మన లాస్ట్ టైం హరిహర వీరమల్లప్పుడు ఈ మళ్ళీ ఈ సినిమాలు ఎప్పుడు చేస్తానో ఏంటో తెలియదు, కానీ నేను మరి సినిమాలు నిర్మిస్తాను అన్నట్టు మాట్లాడారు కదా. ప్రొడక్షన్ ఐడియా కూడా ఉంది నాకు అనే మాట అన్నాడు ఆయన. ఉంది సినిమా అంటే, సినిమా అనేది డెఫినెట్గా పవర్ఫుల్ మీడియం. దాని ద్వారా ఏ అభిప్రాయాన్నైనా ప్రజలకి కన్వే చేయడానికి అవకాశం దొరుకుతుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఆ వెసులుబాటు వాడుకుంటారు. ఆ వెసులుబాటు వాడుకుంటూ స్వీయ నిర్మాణంలో ఏవైనా సినిమాలు చేస్తారా అనేది, ప్రొడక్షన్ వైపు వచ్చినా తను నటించటం అనేది డెఫినెట్గా చేస్తాడు ఆయన. ఎందుకంటే సొంత సినిమాలు చేసినప్పటికీ, లేదు చిన్న సినిమాలని ప్రమోట్ చేసినప్పటికీ తను చేయటం అనేది కూడా అవసరమే. ఓకే, అంటే ఆ బ్యానర్ని నిలబెట్టడానికి కూడా అవసరమే అది. సో ఫ్రీక్వెంట్గా చేయకపోవచ్చు, అంటే ఏడాదికి ఒక సినిమా, 2 ఏళ్లకు ఒక సినిమా అనేది కాకుండా
ఒక 2 ప్రాజెక్టులు కమిట్ అయ్యి అవి నడుస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎలాగైతే జరిగాయో అదే పద్ధతిలో గ్యాప్ ఉన్నప్పుడు చేసుకుంటూ, హ్మ్. దానికి ఎంత టైం కేటాయించాలో అంత టైము కేటాయిస్తూ, ఆ సినిమా తన వలన ఇబ్బంది పడకుండా చూసుకుంటూ, అలా టైం కేటాయించి సినిమాలు చేయొచ్చు. ఇప్పుడు ప్రతి హీరో కూడా మామూలు రెగ్యులర్ సినిమాలు చేస్తున్న వాళ్ళే 3 ఏళ్ళకి ఒక సినిమా ఇస్తున్నారు. కాబట్టి ఈయన కమిట్ అవ్వడంలో తప్పేం లేదు. ఓకే. చూద్దాం. కొత్త స్క్రిప్టులు వినొచ్చు. అయితే హ్మ్. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎలాంటి స్క్రిప్ట్‌తో వెళ్ళాలి అనే దానికి సంబంధించిన ఒక అవగాహన అయితే 'ఓజీ' రిలీజ్ తర్వాత వస్తుంది. ఓకే. 'ఓజీ' రిలీజ్ అయిన తర్వాత ఆ రేంజ్ స్క్రిప్టులు పట్టుకొని జనాలు అప్రోచ్ అవుతారు. ఏ ప్రాజెక్ట్ చూజ్ చేసుకుంటాడనేది జరుగుతుంది. ఓకే. కానీ ఎన్నికల లోపే, వచ్చే ఎన్నికల లోపే ఇంకొక సినిమా ఆయన కమిట్ అయ్యే అవకాశం అయితే ఉంది.